सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वमान् निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष श्रियंदावय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:36. తిథి చవితి మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 7:54 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం ఉదయం 8:30 నుంచి 10:26 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషాలు: నాగ చతుర్థి, అలాగే భౌమ చతుర్థి, అలాగే వృషభ సంక్రమణ పుణ్యకాలం అయితే రాత్రి వేళ జరుగుతుందన్నమాట. ఆ కారణంగా మధ్యాహ్నం 12:12 నుంచి సూర్యాస్తమయం వరకు ఈ వృషభ సంక్రమణ పుణ్యకాల సంబంధమైనటువంటి ఉత్తమ సమయంగా గుర్తించబడుతుంది. అలాగే ద్వాపర యుగాంతం దానికి సంబంధించినటువంటి శ్రాద్ధాన్ని అంటే పితృదేవతారాధనను చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా పితృదేవతలను ఆరాధించడం, వారి నిమిత్తమై దానాలు చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. ఇక నాగ చతుర్థి సందర్భంగా పాములకు పాలు పోయడం, పూజించటం మొదలైనటువంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. దీని ద్వారా మనకు ఆధ్యాత్మిక చైతన్యం వికసించడంతో పాటు భౌతిక సంపదలు బాగా వృద్ధి చెందడంతో పాటు లౌకిక అలౌకిక జ్ఞానములను సమన్వయం చేసుకుని జీవించటం అనేది వ్యక్తికి అలవడుతుంది. నేటి ఆణిముత్యాలు. సాధనకు ఆత్మశక్తి చాలా అవసరం. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శాస్త్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విద్య కూడాను సంస్కారవంతమైనటువంటి విద్యగా ఉండాలి అని కూడా చెప్పారు. అందుకే చిన్నపిల్లలకు చదువు చెప్పేటప్పుడు కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టపోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న భువిలోని దేవతలురా అని చెప్పేసి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఈ చదువులో దాగిన మర్మాల యొక్క సారాన్ని చిన్నతనం నుంచే కూడాను పిల్లలకు విద్యలో సంస్కారతత్వాన్ని చాటి చెప్పే రీతిలో గనక చెప్పినట్లయితే, ఆ విద్యలో దాగిన మర్మాన్ని గనక గ్రహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మన సంప్రదాయం తెలియజేస్తుంది. అందుకే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్నారు. బాగా చదువుకొని అహంకారపూరితంగా ఉంటే ఆ చదువు వలన ఉపయోగం ఏమీ లేదు. అహంకారాన్ని అణుచుకొని తాను చదివినటువంటి సంస్కారవంతమైన విద్యకు రాణింపు 10 మందికి కూడా ఉపయోగపడే విధంగా కనుక ప్రయత్నం చేసి అందరికీ కూడాను సంస్కారవంతమైనటువంటి ప్రభావాల్ని అలవర్చడానికి కృషి కనుక సలిపినట్లయితే ఆ మానవ జీవితం ధన్యమై తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. అందుకే
పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడు ఒడ్డందట పీఠమెక్కి అని చెప్పేసి కూడా చెప్పారు. అల్పుని మనస్సు ఎప్పుడూ కూడాను తక్కువగా ఆలోచిస్తుంది. సంస్కారవంతమైనటువంటి విద్యతో కూడిన వాడి మనస్సు ఎప్పుడూ కూడా అత్యధికమైనటువంటి గొప్ప విషయ తత్వంలోనే ఆలోచిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే విద్య ప్రాధాన్యాన్ని మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడాను చాలా చక్కగా వివరణించాయి. అసలుకు విద్యకు మాత్రమే ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చి జీవితం అంతా అధ్యయనానికి ఉపయోగించాలయ్యా అని చెప్పేసి కూడా శాసించాయి. సంస్కృతి మనది, పురాతన గ్రంథమైనటువంటి భాగవతమే చదువు నేర్చుకోవలసినటువంటి అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. దానికి చక్కని తెలుగు తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడాను మనకు తిక్కన వంటి మహాకవులు చక్కగా విశదీకరించారనే విషయాన్ని మర్చిపోకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అట్టెమ ఆటాడిన కర్మ కర్మయంచాడెదు నీవు ముట్టించవచ్చును లేదయేని నే ముట్టించగలను వట్టి నన్ను ఉదిపెట్టుము రవంత కప్పదు నిన్ను నివురు నిట్ట జాలించూడ భద్రగిరి పుణ్యనిలయా శ్రీరామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, ఆటేమ ఆటాడిన కర్మ కర్మయంచాడెదు నీవు ముట్టించవచ్చును లేదయేని నే ముట్టించగలను. అందరూ కూడా కర్మ కర్మ, ఈ కర్మవశాత్తే ప్రతివాడికి కూడా జన్మ కలుగుతున్నది, కర్మవశాత్తే వాడికి ఆ బుద్ధి ఏర్పడుతున్నది అని అందరూ చెబుతున్నారు. ఈ కర్మని తుదముట్టించలేరటయ్యా. తుదముట్టించవచ్చు, నీవు తలుచుకుంటే ఎంతసేపు అయ్యా. ఆటేమ ఆటాడిన కర్మ కర్మయంచాడెదు నీవు ముట్టించవచ్చును. ఈ కర్మని సమూలంగా తొలగించచ్చయ్యా నువ్వు గనక ఒకవేళ చేయలేకపోతున్నావు అనుకో ఈ పని, లేదయేని నే ముట్టించగలను, నేనే దీన్ని దగ్ధం చేసేస్తాను ఈ కర్మని. అయితే వట్టి నన్ను ఉదిపెట్టుము, అయితే నేను ఒక వెలుగు రవ్వని, నీ నుండి విడివడి వచ్చిన వెలుగు రవ్వని, కానీ నివురు కప్పి ఉన్నానయ్యా నేను ఇప్పుడు ఈ కర్మని దగ్ధం చేయాలంటే ఈ చుట్టూ ఏర్పడినటువంటి నివురుని దీన్ని గనక నువ్వు ఊదేవనుకో, నేను మళ్ళీ ప్రకాశిస్తూ నా ప్రకాశంతో నేను ఈ కర్మని దగ్ధం చేయగలను. కనుక లేదయేని నే ముట్టించగలను వట్టి నన్ను ఉదిపెట్టుము రవంత కప్పదు నిన్ను నివురు. ఈ నిప్పు కణాన్ని ఆవరించి ఉన్న నివురు నిన్నేమీ అంటుకోదు, కనుక నీకేమీ ఇబ్బంది లేదు, నేను ప్రకాశిస్తాను. కనుక ఈ ప్రకాశంతో ఈ కర్మని నేను తొలగించుకుంటాను, దీన్ని దగ్ధం చేస్తాను. లేదా నువ్వే నీ అనుగ్రహంతో నీవు ముట్టించవచ్చును, నేను చేసినటువంటి ఈ దుష్కర్మలన్నిటినీ కూడా నీవే దగ్ధం చెయ్యి. అలా కుదరదు, నీవు వచ్చి ఒక్కసారి నన్ను ఉదిపెట్టుము, నేను మళ్ళీ ప్రకాశించేలాగా ఆ చుట్టూ మాయలాగా ఏర్పడిన నివురుని ఒక్కసారి కరుణతో ఊది నా ప్రకాశాన్ని మళ్ళీ నాకు కలిగించు స్వామి. నన్ను ఉదిపెట్టుము రవంత కప్పదు నిన్ను నివురు. నువ్వు రవంత సాయం చేయవయ్యా, నిన్నేమీ కూడా నన్ను ఆవరించినటువంటి ఈ నివురు నీ మీదేం పడదు, నీకేమీ ఇబ్బంది కలగదు. జాలించూడా భద్రగిరి పుణ్యనిలయా శ్రీరామ. కరుణతో నా వంక చూసి ఒక్కసారి ఈ మాయ అనే నివురుతో
కూడుకున్న ఈ అగ్నికణాన్ని ఒక్కసారి దయదలిచి ఒక్కసారి ఉఫ్ఫున ఊదవయ్యా, ఈ మాయంతా కూడా ఎగిరిపోతుంది. ఆ నివురు తొలగిపోయిన తర్వాత నేను స్వచ్ఛంగా ప్రకాశిస్తాను. ఆ ప్రకాశంతో ఈ కర్మలన్నింటినీ దగ్ధం చేసుకుంటాను అంటూ చమత్కారంగా వేదాంత రహస్యములను వివరిస్తూ ఆర్తితో, భక్తితో, ఆత్మ నివేదనతో, చక్కని తెలుగు పలుకుబడులతో శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తూ గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమేశ్వరుడు లీలగా వికృత రూపాన్ని ధరించి తత్వాన్ని తెలియజేయాలని ప్రయత్నించినప్పుడు మేనాదేవి అజ్ఞానంతో ఆవేశపడి ఉక్రోషపడినప్పుడు నారాయణుడు శివతత్వాన్ని చెప్తూ ఉన్నాడు. తతో వేదాస్తథా దేవా యత్కించిద్ దృశ్యతే జగత్ స్థావరం జంగమం చైవ తత్సర్వం శంకరాదభూత్. వేదములు, సమస్త శాస్త్రములు, ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా శివుని నుంచి కలిగినవే. సర్వదేవతలు శివుని నుంచి కలిగినటువంటి వారే సుమ. పరమేశ్వరుని యొక్క రూపం అసలు ఎవరైనా తెలుసుకోగలరా? ఆయన రూపమేమిటి, ఆయన తత్వం ఏంటో మాకు తెలుసు. తద్రూపం వర్ణితం కేనా జ్ఞాయతే కేనవా పునః. ఆయన రూపాన్ని వర్ణించగలరా? ఆయన రూపాన్ని తెలుసుకొనగలరా? అసలు నేను బ్రహ్మదేవుడు ఆయన రూపాన్ని తెలుసుకోవాలని ఒకప్పుడు ప్రయత్నించాం, కానీ మా వల్లనే కాలేదు. ఆయన ఒక మహాగ్ని స్తంభముగా ఆవిర్భవించినప్పుడు ఆది మధ్యాంతములు మేమే తెలుసుకోలేకపోయాం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం యత్కించిద్ దృశ్యతే జగత్ తత్సర్వంచ శివం విద్ధి నా అత్ర కార్యా విచారణ. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం బ్రహ్మదేవుడి మొదలుగని గడ్డి పరక వరకు కనిపించే సర్వ జగమంతా కూడా శివస్వరూపమే. ఈ అనంత విశ్వము శివమయం. అలాంటి శివునికి ఇది రూపమని, ఇలా ఉంటాడని ఏమి చెప్పగలము? అయినా శివుణ్ణి ఈ విధంగా నేను చూడగలిగే వంటిది సామాన్యం కాదు. శివుడు ఏ రూపంలో కనబడినా శివుడే, అనగా మంగళస్వరూపుడే. అది గ్రహించాలి. పైగా పార్వతీదేవి తపస్సు వల్ల నీ ద్వారం వద్దకు ఆయన వచ్చాడు ఇక్కడ. అంతేగాని మన నిర్వాకం వల్ల వచ్చాడు అనుకున్నావా? లేక నీ యొక్క నిర్వాకం వల్ల వచ్చాడా? కేవలం పార్వతీదేవి తపస్సు వల్ల ఆయన లభించాడు. కనుక నేను దుఃఖాన్ని, ఈ పనికిమాలిన కోపాన్ని విడిచిపెట్టి ఆయన పాదాలను ఆశ్రయించు అని విష్ణువు ఎప్పుడైతే చెప్పాడో, ఏవం ప్రబోధితాయాస్తు మేనకాయ అభున్మునే తస్యాస్తు కోమలం కించిన్ మనో విష్ణు ప్రబోధితం. విష్ణువు శివుడు గురించి చెప్తే స్పష్టంగా చెప్పగలడు. ఎందుకంటే ఆ విష్ణువు శివుడు అభిన్న స్వరూపములు గనకనే. అందుకే శివతత్వం చెప్పాలంటే విష్ణువు చెప్పాలి, విష్ణుతత్వం చెప్పాలంటే శివుడు చెప్పాలి. ఎప్పుడైతే విష్ణువు ఈ మాట చెప్పాడో ఆమె మనస్సు కోమలం కించిన్ మనో, ఆ మనస్సు మెత్తబడిందిట. ఆ మెత్తబడి అంటున్నది, మరి ఈ వికృత రూపం ధరించి వచ్చిన భయపెట్టడం ఎందుకు? ఆయన చక్కగానే వస్తే నేను మాత్రం ఇలా వికారంగా ప్రవర్తిస్తానా అంటూ ఉన్నది. ఈ లోపల నారాయణుని యొక్క ఆజ్ఞను గ్రహించినటువంటి నారదుడు తిన్నగా వెళ్ళి పరమేశ్వరుడికి నమస్కారం చేసి అంటున్నట్ట, స్వామి ఈ లీల ఏమిటి? చక్కగా అలంకరించుకుని వరవేషంతో నువ్వు వస్తున్నావు. మేమందరం కూడా నీతో వస్తున్నప్పుడు అనుకుంటున్నాం, ఇంత చక్కటి వరుణ్ణి మేము ఎప్పుడూ చూడలేదు, ఇంత అందంగా తయారయ్యాడు స్వామిని మేము అనుకుంటూ ఉంటే హఠాత్తుగా ఈ లీల ఏమిటి స్వామి? ఎవరికి అంతు పట్టకుండా నీ అంతటి నువ్వే ఈ ఉగ్రమైన రూపాన్ని ధరించి మొత్తం నీ పరివారాన్ని కూడా వికృత రూపాలు ధరింపజేసి ఇలా రావడం ఏమైనా బాగున్నదా? ఒక్కసారి దయ కలిగి నీ యొక్క సహజ సుందర స్వరూపాన్ని చూపించవయ్యా అని ప్రార్థన చేసేట. అప్పుడు అన్నాడు శివుడు, ఆమెకు తత్వప్రబోధం కలిగించడానికే ఈ రూపాన్ని స్వీకరించానని. ఈ తత్వప్రబోధాలు ఏమిటో పెళ్ళైన తర్వాత నిదానంగా చూడవచ్చు, ఇప్పుడే తత్వప్రబోధాల పేరుతో ఈ భయకంపములు ఏమిటి స్వామి అన్నాడు నారదుడు. పైగా ప్రార్థన చేశాడు. అప్పుడు శివుడు మందహాసం చేసి మళ్ళీ యథాప్రకారంగా సంకల్పమాత్రం చేత క్షణం లోపలే తన స్వరూపమంతటి సుందరంగా మార్చాడు స్వామి. హఠాత్తుగా చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా అత్యంత సుందరంగా మారారు.
తద్దృష్ట్వా సుందరం శంభుం స్వరూపే మన్మథాధికం అత్యహృష్టో మునే త్వం హి లావణ్య పరమాయణం. లావణ్య పరమాయణం అంటే లావణ్యమునకు పరాకాష్ఠగా ఉందిట శివుని యొక్క అద్భుత రూపం. అది మన్మథాధికం. మన్మథుడి సౌందర్యం కూడా ఏ విధంగానూ సరిపోదు, అంత అందంగా ఉన్నది. అలాంటి సుందర స్వరూపాన్ని చూసిన వెంటనే ముందు నారదుడు పరవశించి దివ్య స్తోత్రములతో సంకీర్తన చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా అదిగో వస్తున్నాడు పరమేశ్వరుడు చూడు అన్నట్ట మేనాదేవిని. అప్పుడు మేనా చూసినది, కళ్ళు ఇంతెంతలు చేసుకుని చూసిందిట. చూడగానే ఇప్పుడు కనబడుతుంది పరమేశ్వరుని యొక్క స్వరూపం. దదర్శ శివరూపం తత్ పరమానందదాయకం. పరమానందదాయకమైన శివరూపాన్ని చూసిన వెంటనే విస్మిత శైలకామిని, ఆ శైలపత్ని ఒక్కసారి ఆశ్చర్యచకితురాలైనది. శివుని యొక్క స్వరూపం ఇప్పుడు కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాత్ర నానాభూషణ భూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైర్దేవగణై ప్రీత్య విష్ణువాజ్జై సేవితం తథా. ఇప్పుడు పరమేశ్వరుని స్వరూపం ఏ విధంగా ఉన్నది అంటే విచిత్రమైన అందమైన వస్త్రములు ధరించి ఉన్నాడు. నానా భూషణములతో ప్రకాశిస్తూ సుప్రసన్నమై చిరునవ్వుతో లావణ్యమైన మనోహరమైన గౌరాభం తెల్లని దేహముతో ఉన్నాడు స్వామి. చంద్రలేఖ దాల్చి ఉన్నాడు. సర్వదేవగణములు ప్రీతిగా సేవిస్తూ ఉండగా గోచరించాడు స్వామి. చక్కని ఛత్రము పట్టి ఉన్నదట స్వామికి, తెల్లని కాంతులతో మెరిసిపోతూ. అలాంటి భవ్యమైనటువంటి ఆ ఛత్రము నీడలో పరమేశ్వరుని ముందు అష్టసిద్ధులు రూపములు ధరించి నమస్కరిస్తూ గోచరించాయి. ఇక్కడ అనగా అష్టసిద్ధులు స్వామికి సేవకుల వలె ఉన్నాయి. సిద్ధయోష్టౌ పురస్తస్య కుర్వంతి స్మసునర్తనం. ఆ విధంగా కొలుచుకుంటూ అష్టసిద్ధులు నవనిధులు ఇవన్నీ ఉన్నాయి. ఇటువైపు సిద్ధులు నమస్కరిస్తున్నారు. సిద్ధశ్చౌపసురా సర్వే మునయశ్చ మహాసుఖా. సిద్ధులు ఉపదేవతలు మునులు వీళ్ళందరూ నమస్కరిస్తూ ఉండగా ఆ దివ్య స్వరూపాన్ని చూసి ఒక్కసారి రెండు చేతులతో దౌయలించి అనుకున్నదట మేనాదేవి, ధన్యాపుత్రి మదీయాచ. నా కూతురు చాలా అదృష్టవంతురాలు అనుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ధన్యురాలు. యయా తప్తం మహత్తపహ. ఆమె ఎంత గొప్ప తపస్సు చేయడం సరి అయిన పని, లేకపోతే ఇలాంటి వరుడు లభించాలంటే అలాంటి తపస్సు చేయవలసిందే అని మనస్సులో అనుకుని మయా కృతా పురాయావై శివనింద దురత్యయ. నేను తెలియని అజ్ఞానంతో శివనింద చేశాను. ఆ శివనిందని ఆ పరమేశ్వరుడు క్షమించుగాక అని మనస్సులోనే నమస్కారం చేసుకున్నది. తాం క్షమస్వ శివ స్వామిన్ సుప్రసన్నో భవాధున. ఇప్పుడు ప్రసన్నుడవై నన్ను క్షమించు అని నమస్కరించి ఆమె మంగళహారతులు ఇవ్వడానికై అన్ని ఏర్పాట్లు చేసుకుని ముత్తైదువులతో వస్తున్నది. ఈ లోపల పరమేశ్వరుడు అక్కడ ఓషధీప్రస్థ నగరంలోకి వచ్చాడు అని తెలుసుకుని మొత్తం ఊరి వాళ్ళందరూ శివదర్శనం కోసం తహతహలాడుతూ వెలికి వస్తున్నారు. కొంతమంది ఇంటి ద్వారముల నుంచి వెలికి వచ్చి రాజవీధులకి అటూ ఇటూ నిలబడి బారులు తీర్చి పరమేశ్వరుని యొక్క దివ్య సుందర స్వరూపాన్ని చూస్తున్నారు. ఎన్నో తపస్సులు చేస్తే గాని సాక్షాత్కరించని శివస్వరూపము ఇప్పుడు ఓషధీప్రస్థ పురవాసులందరికీ దర్శనమిస్తున్నది. అనేక మంది వారి యొక్క మేడలపైకి వెక్కి చూస్తున్నట్ట. కొంతమంది శివుడు వచ్చాడు అని తెలియగానే వారిని వారు మైమరచి వచ్చారు ఒక్కసారి చూడడానికి. ఆ వచ్చిన వారు ఏ విధంగా వస్తున్నారో ఇక్కడ వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడు. కాచిత్తు బాలకం హిత్వా పిబంతం స్తన్యమాదరాత్ అతృప్తం శంకరం ద్రష్టం యయౌ దర్శనలాలస. పిల్లవాడికి పాలిస్తున్నటువంటి తల్లి అలాగే వచ్చింది. అంతేగాని పిల్లవాడిని అక్కడ పెట్టి తాను తయారీ రావడం కాదు, ఉన్నవారు ఉన్నట్లే కదిలి వస్తున్నారు. ఒక ఆమె తాను వస్త్రములు ధరిస్తున్నటువంటి వారు ఆ వస్త్రధారణ అలా చేస్తూనే వస్తున్నారు. కొంతమంది ఆ మైమరపులో వ్యత్యస్తముగా వస్త్రములు ధరించి వసనం విపరీతం వై ధృత్వా కాచిద్యయౌ తతః. ఈ వర్ణన అంతా చూస్తూ ఉంటే ప్రతి జీవుల్లో ఉండేటువంటి పరమాత్మ ఏ విధంగా ప్రేరేపిస్తాడో చూపిస్తున్నారు. ఇక్కడ వారి శరీరాలని వారు మరచి పరమేశ్వరుడు వచ్చాడనగానే వస్తున్నారు. ఎందుకంటే అందరివాడైన భగవంతుడు రాగానే ఆ జీవులలో సహజ ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ ఎంత దృఢంగా ఉన్నది అంటే వారి శరీరాలని వారు విస్మరించి తమదైన దైవాన్ని దర్శించడానికి వచ్చారు. అంతేగాని ఎవరో అందగాడు వచ్చాడని చూడడానికి రావడం కాదు. ఇక్కడ ఆ పరమాత్మ తమవాడు. ఆ పరమాత్మ ప్రేరణ ఎటువంటిది అంటే అసహజమైన దేహాల్ని మరపింపజేస్తున్నాయి, సహజమైన ఈశ్వర స్వరూప అనుభవంతో తాదాత్మ్యం చెందిస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన తాత్విక వర్ణన ఇదంతా కూడా. సరిగ్గా కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదం వినగానే గోపికలు ఏ విధంగానైతే తమను తాము మైమరచి అసంకల్ప ప్రతీకార చర్యయా అన్నట్లుగా కృష్ణ దర్శన లాలసులై వచ్చారో అదేవిధంగా ఇక్కడ వషధీప్రస్థవాసులందరూ కూడా ఆ విధంగానే వస్తున్నారు.
భోజనార్థం స్థితం కాంతం హిత్వా కాచిజ్జయో ప్రియ. భోజనాలు వడ్డిస్తున్నామే హఠాత్తుగా ఉన్నట్టుగానే వచ్చిందట. ఇంకొక ఆమె కాటుక పెట్టుకుంటూ శివుడు వచ్చాడని చెప్పగానే ఆ కాటుకను అడ్డదిడ్డంగా పులుముకుని ఆ చేత్తో పాత్ర పట్టుకుని అలాగే వచ్చినది. అంటే కనీసం పాత్ర అక్కడ పెట్టి వెళదామని కూడా స్పృహ లేదు. ఇది చూస్తూ ఉంటే వారి దైహికమైనటువంటి స్పృహ సంపూర్ణముగా వదిలి ఆ పరమాత్మ వైపు రావడం అనేటువంటిది ఒక విధమైన మోక్ష ప్రక్రియగానే చెప్పబడుతున్నది. ఇక్కడ ఈ వర్ణన నన్నెచోడుడు తన తెలుగు కుమార సంభవంలో చాలా చక్కగా చూపిస్తున్నాడు. ఒక విధమైన తాత్వికమైన మోక్ష స్థితితో దీన్ని పోల్చి వర్ణిస్తున్నారు. ఇక్కడ వెలివడి నలికంబు చెలుపంగ బోవుచౌ తెలుపారమై నిండ నలది కొనుచు పూవులు దురుమంగ బోవుచో వెలికొంత దోపంగ నడ్డంబు తురిముకొనుచు మూవిలత్తుక పూయ బోవుచో లాలాట పట్టిక తిలకంబు పెట్టుకొనుచు కాటుక మెదుచుచు కన్నుల నెడబోయి పొల్తుక గళమున పూసికొనుచు సితరుచిందు ఖండ శిఖినెప్త్ర గరళంబులొడల తలను నుదుట మెడను పొల్చు శంభునొర్తు పోలిక జూపరు తనకెరుగుచుండవచ్చే నీసు చూడ ఎరుగుచుండవచ్చే నీసు చూడ. ఇందులో వర్ణన చాలా ఉదాత్తమైన స్థాయిలో చెప్పబడుతున్నది. ఒక ఆమె చేతిలో ఒక లేపనం పూసుకోబోతూ, అంటే సుగంధ ద్రవ్యములతో కూడిన తెల్లని పొడి ముఖానికి పోసుకుంటూ, అంటే ఈ రోజుల్లో మనం పౌడర్లు అని ఏవైతే అంటామో అటువంటి ఒక సుగంధకరమైనటువంటి తెల్లని ద్రవ్యాన్ని ముఖానికి పూసుకోబోతూ శివుడు వస్తున్నాడని తెలియగానే అడ్డదిడ్డంగా ఒళ్ళంతా పులుముకొని వెలికొచ్చిందట. అంతేకాదు పువ్వుల దురుముంగ బోవుచో, పువ్వులు పెట్టుకోబోతూ శివుడు వస్తున్నాడని కానీ అడ్డంగా తురుముకున్నది. మోవిలత్తుక బూయ బోవుచో, పెదవులకు ఎర్రని ద్రావకము పూసుకోబోతూ శివుడు రాక తెలిసిన వెంటనే మైమరపుతో దాన్నే తిలకంలా పెట్టేసుకున్నది అడ్డదిడ్డంగా. కాటుక మెదుచుచు, కాటుక పెట్టుకుంటూ ఒక్కసారి అది కంఠానికి పూసేసుకున్నది ఒక ఆమె. మొత్తానికి వేషంలా ఉన్నదంటే తెల్లని పొడిని అడ్డదిడ్డంగా పూసుకోవడంలో భస్మము ధరించినట్లున్నది. ఆ పువ్వుల దండ అడ్డదిడ్డంగా పెట్టుకోవడం వల్ల తలపై చంద్రలేఖ ధరించినట్టున్నదట. ఆ ఎర్రని తిలకములాగా ఆ పెదవి యొక్క రసాన్ని పైన పెట్టుకోవడం వల్ల, అంటే పెదవికి పూసుకునే లేపనాన్ని తిలకంలా నుదురు పెట్టుకోవడం వల్ల నుదుట ఎర్రని కన్ను ధరించిందా అన్నట్టుంది ఒక ఆమె. ఇంకొక ఆమె ఆ కాటుకుని కంఠం దగ్గర రాసుకోవడం వల్ల నీలకంఠంలా ప్రకాశిస్తున్నదట. ఇలా చూస్తుంటే భస్మధారణ, చంద్రలేఖాధారణ, పాలనేత్రధారణ, నీలకంఠం ధరించడం, అలా మారిపోయేట స్త్రీలు మొత్తానికి సారూప్యముక్తి పొందారా అన్నట్టుగా ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే తదాకార వృత్తి అని ఇక్కడ చెప్పబడుతున్నది. బ్రహ్మాకార వృత్తిని ఉపనిషత్తు చెప్పినట్లుగా తదాకార వృత్తి వాళ్ళ స్వరూపమే శివస్వరూపముగా మారిపోయింది. మోక్షమునందు సారూప్య మోక్షమని చెప్తారు. అదేవిధంగా వీరందరూ శివస్వరూపుల వలె మారిపోయి అక్కడికి వెలికి వచ్చారు. వాళ్ళందరూ శివుణ్ణి చూడాలని తహతకతో అలా సర్వాకర్షకుడైనటువంటి పరమాత్మ అయిన శివుని మంగళస్వరూపములకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వర ప్రముమోదః. రాముడు పూర్వం విభీషణుడికి సముద్ర తీరాన అభిషేకం చేశాడు. ఇప్పుడు లంకాపురంలో కూడా విభీషణుడిని రాక్షసరాజుగా అభిషేకం చేసి కృతకృత్యుడయ్యాడు. తన ప్రతిజ్ఞ నెరవేరుతుందో లేదో అనేటువంటి చింతను తొలగించుకున్నాడు. రాముని సత్యవ్రతము ఆశ్చర్యకరమైనటువంటిది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. రావణ సంహారం చేసినటువంటి రాముణ్ణి చూసి జగత్తు సంతోషించింది అనేటువంటి విచారాన్ని మనమంతా చెప్పుకున్నాం. తరువాత శ్రీరాముడు విభీషణుడికి లంకాపట్టణాన్ని ఇచ్చాడు. రావణాసురుడికి విభీషణుడు మంచి మాటలు చెబుతుంటే కోపం వచ్చిందట. ఓ విభీషణుడా, తమ్ముడు అయిపోయావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే తక్షణమే నీ తల త్రెంపేసేవాణ్ణి, ఛీ అవతలికి పో అన్నాడట.
విభీషణుడికి అవమానం అయిపోయింది. ఇక అక్కడ నుండి ప్రయోజనం లేదు. రావణాసురుడు ధర్మాన్ని దాటేశాడు. అటువంటి వాడిని విడిచిపెట్టడం మంచిదనుకొని రాముడి సన్నిధికి వచ్చాడు. రాముణ్ణి శరణు వేడి ధర్మం పక్షాన్ని నిలిచాడు. విభీషణుడు బుద్ధివంతుడు. మనస్సు ఇచ్చి మాట్లాడితే తాను మనస్సు ఇచ్చి మాట్లాడతాడు కదా. మనస్సు శుద్ధంగా ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఇంగితము, ఆకారము, చేష్టలు, భాష ఇవేది కూడా ఉపయోగపడవు. అంటే భాష అప్పుడప్పుడు ఉపయోగపడవేమో అనుకున్నాం కదా. ఇవే అసలు నడవడికి కారణం అని చెప్పచ్చు. ఇవే అసలు మనకు సందేహాన్ని తీర్చేటి సందేశాన్ని ఇచ్చేటువంటివి కూడా. బాగా జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడే మనకు సాక్షి. ఇది ఎంతోమంది లోపల మంచిగా ఉంటే కదా అని అంటే ఆ లోపల ఉండే మంచితనాన్ని నడవడిక రీతిగా చూపించుకోవటం. ఏం పర్వాలేదులే, లోపల శుద్ధం ఉంటే చాలు, ఏం బయటంతా శుద్ధంగా ఉండాలి, అదంతా నడుచుకునే విధానం కాదు అంటారు ఎంతోమంది. నయ వినయాలు చూపిస్తే అయిపోతుందా, లోపల ఉండద్దు అంటారు. కానీ లోపల నిండినప్పుడే కదా కనపడేది. ఎప్పుడు ఈ నయ వినయాలు, మంచి స్వభావం, ఈ నడవడిక ఇవన్నీ పట్టి చూశారు రాముడు. అప్పుడు అనిపించింది వీడు దుష్టుడు కాదు అని. ఇంగితం వల్ల బాగా తెలుస్తుంది, మాటల వల్ల తెలుస్తుంది, ముఖంలో తెలుస్తుంది. వీడి యొక్క ముఖారంలో వికారం లేదు, చక్కగా ప్రసంగంగా ఉన్నాడు అని ఆకారం వల్ల బాగా తెలుస్తున్నది. నిబ్బరంగా మాట్లాడుతున్నాడు, వీడి యొక్క ప్రవర్తనలో ఏ లోపమో లేదు అని చేష్టల ద్వారా తెలుస్తుంది కదా. వీడు మాట్లాడేటువంటి భాష శుద్ధంగా ఉంది, ఎటువంటి చెడు మాటలు కూడా మాట్లాడటం లేదు అని భాష వల్ల తెలుస్తుంది. ఈ 4 అంశాలు బుద్ధివంతుడైనటువంటి విభీషణులో ఉన్నాయి. ఈ గుణాలను బుద్ధివంతుడైనటువంటి హనుమంతుడు విభీషణుణ్ణి రామసైన్యంలో చేర్చుకునేటప్పుడు గమనించాడు. రాముడు కూడా గమనించాడు. వానర ప్రముఖులందరూ కూడా చెప్పిన అభిప్రాయాలను విని శ్రీరాముడు ఇలా తన అభిప్రాయం చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ ఎవరైనా వచ్చి నేను నీవాడను అని చెబుతూ ఒక్కసారి నన్ను శరణు పొందితే చాలు, వాడికి సకల ప్రాణుల నుండి అభయమిస్తాను. ఇది నా వ్రతం అన్నాడు రాముడు. విభీషణుడు శరణు వేడగానే రాముడు అభయం ఇచ్చేశాడు. అటువంటి రాముడు విభీషణుడప్పుడు, రామా, లంకను ముట్టడించటంలో సహాయపడతాను నేను, రాక్షసులను సంహరించటంలోనూ రాక్షసులతో యుద్ధం చేయటంతోనూ నేను ఖండితం సహాయపడతాను స్వామి అన్నాడు. విభీషణుడు రాక్షసుడై ఉండి తోటి రాక్షసుల బంధువుల అధర్మ ప్రవృత్తిని అరికడతాను అని తన మనస్సులోని మాటను స్పష్టంగా చెప్పేసరికి రాముడు చెలించిపోయాడు. పూర్తి శరణాగతి కోరిన వాడే అంతటి మాట అనగలడు. విభీషణుడు అంతటి వాడు కాబట్టే రాముడు అతడికి అభయం ఇచ్చాడు. రఘురాముడికి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే లక్ష్మణుని చేత సముద్ర జలాలను తెప్పించి విభీషణుని లంకకు రాజుగా అభిషేకం చేయించాడు. అప్పటి నుంచే విభీషణుడు లంకకు రాజైపోయాడు. రావణవధ కావటంతోనే శ్రీరాముడు లంకా పట్టణాన్ని విభీషణుడికి ఇచ్చేశాడు. విభీషణ, నీ రాజ్యం నీకు ఇచ్చాను, హాయిగా లంకాపట్టణంలో నివసించు, యుద్ధంలో నిన్ను ఇంద్రుడు దేవతలు కూడా గెలవలేరు అని అభయమిచ్చాడు. ఆ విధంగా బుద్ధిమంతుడైన విభీషణుణ్ణి శ్రీరాముడు గొప్పగా అనుగ్రహించాడు. ప్రతిజ్ఞాభంగం అవుతుందన్న చింతను వదిలించుకున్నాడు.
ప్రయత్నంతో తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. రాముడు తన సత్యవ్రతాన్ని కాపాడుకోవటం కోసం చేసిన అద్భుత కృత్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాముడు మానవుడు కాదు, మాధవుడు అని తెలుపుతాయి. దేవుడు చేసే పనులు ఇలాగే ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఓం సీతారామాభ్యాం నమః.